ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. డిఐఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 28 నుంచి మార్చి 16 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని, జిల్లాలో మొత్తం 9,140 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వారి కోసం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, విద్యార్థులు 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించమని, పరీక్షా కేంద్రాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయని, ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 2 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు తెలిపారు. మార్చి 16 వరకు మన జిల్లాలో నిర్వహించబోతున్నాం. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 12 o'clock వరకు మన జిల్లాలోని 18 సెంటర్లో 18 ఈ ఎగ్జామ్స్ అనేది మనం కండక్ట్ చేయబోతున్నాం. గతంలో లాగానే 18 సెంటర్లు కలిపి 18 మంది చీఫ్ సూపరింటెండెంట్స్ ఉంటారు, ప్రతి సెంటర్ ఒకరు. తర్వాత వీళ్ళకి అదనంగా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది మనకు ఎగ్జామ్స్ ఇన్స్పెక్షన్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్లో 3 మెంబర్స్ టీమ్ అది. దాంట్లో ఒకరు మా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఉంటారు, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు ఉంటారు. ఈ ముగ్గురు కలిసి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అంటాము. ఇంకా చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్లో మనకు 2 స్ట్రీమ్ ఉంటాయండి, జనరల్ స్ట్రీమ్ ఒకటి, వొకేషనల్ స్ట్రీమ్ ఒకటి. సో ఫస్ట్ ఇయర్లో జనరల్లో 3166, వొకేషనల్కి వచ్చేసి 1197. ఇది ఫస్ట్ ఇయర్లో 4363, 4360 ఇది ఫస్ట్ ఇయర్ టోటల్. ఇది వచ్చేసి జనరల్లో 3579, అదే వొకేషనల్లో 1198, టోటల్ 4777. వాళ్ళకు ఈ 1 minute నిబంధన అనేది ఉంది, మీకు అంతకు తెలుసు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లోపల 1 minute లేట్ అయితే వాళ్ళు ఎల్లో చేయరు. కాబట్టి ఇది వాళ్ళకు పిల్లలకు అందరికీ కూడా స్ట్రిక్ట్గా చెప్పండి. అది 12 అయిపోతుంది. 9 ఖచ్చితంగా 9 లోపలే వాళ్ళు ఉండాలి. వాళ్ళకు 8:50 నుంచి అలో చేస్తున్నాం, 45 minutes ముందు నుంచి మనం అలో చేస్తున్నాం.